ఏంటి కాకరకాయలు చిక్కుడుకాయలు కొద్దిగా కరేపాకు ఇప్పుడు ఇంట్లో టీ చేసినవారా చేసి అయిపోయిందా కాకుంటాను వద్దులే ఇది చిక్కుడుకాయలు వస్తాను కాబట్టి కాకరకాయ ఇప్పుడే కొద్దిగా చాలా ఉండదు కదా చెప్పారక్క నీ పేరేమైరా లేచి కూర్చో ఇప్పుడు చెప్పు నీ పేరేమే నీ పేరేమే నీ పేరేమే చెప్పండి ఇక్కడ హాయ్ చెప్పండి ఇద్దరు హాయ్ అని చెప్పాలా నీ పేరేమి నీ పేరేంట్రా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా సాయంత్రం అయిందనమాట. ఇంకా మా అత్త అయితే చిక్కుడుకాయలు అయితే తీసుకొచ్చేదా ఇంకా క్లీన్ అయితే చేసి ఒలిసి అయితే ఇంకా చిక్కుడుకాయ సొద్దరట్టు అయితే చేస్తాము. ఇంకా లేట్ అయిందనమాట ఈరోజు, ఇంకా చాలా లేట్ అయింది కాయగూరలు తెచ్చేపాటికి. ఏం చేయాలో ఏం లేదని ఆలోచన చేసి ఇప్పుడు పోయి తీసుకొచ్చిందనమాట. ఇంకా తొందర అయితే ఒలిసి అయితే ఇంకా చేస్తాను చిక్కుడుకాయ సొద్దరెట్టి అన్నం కూడా వండుతాను. అవ్వకైతే మధ్యాహ్నం చేసిన టమాటా చారు అయితే ఉందన్నమాట. టమాటా చార రొట్టె తింటుంది, ఇంత అన్నం తింటుందిలేండి. చిక్కుడుకాయలు ఒలిసి మొన్న బువ్వ ఉండక పొద్దుంది మెత్తగా అది ఒక గ్లాస్ అన్నం బువ్వ వండుకోనండి 4 రకాలు చేస్తాను చిక్కుడుకాయలు అయితే. మరి ఒలుసునను తొందర బువ్వ పెట్టి వస్తాను ఇంటికి. సరే బియ్యం నానబెడితే నానతావు అనమాట. తొందర పోయి నానబెట్టి అన్నంకైతే పెడతాను. కలిసి నేను 5-6 రకాలు చేస్తాను. చిక్కుడుకాయలకు బాగుంటుంది, రొట్టెలాగా అయితే బాగుంటుంది అనమాట. అన్నంలాగా అంత బాగా అనిపించదు. చెప్పరా ఏం మూతి ఎట్లా పెట్టినవేంది? మరి అట్లా పెట్టాను. ఆ మూతికి అర్థమేం చెప్పు ఫ్రెండ్స్. అప్పటి నుంచి గమనిస్తున్నాను, బట్ నాకు కూడా కోపం వస్తుంది ఒక సైడ్, కానీ కంట్రోల్ చేసుకుంటున్నాను. నాకు కూడా ఏడుపు వస్తున్నది, మరి నీకు కోపం వస్తే నాకు ఏడుపు వస్తున్నది నిజంగా. అంటే నాకు ఎప్పుడు అనిపించలేదు, కొన్ని రోజుల నుంచి ఇప్పుడు అనుకుంటే ఇట్లే టైం అయిపోతూనే ఉండదన్నమాట. అసలు మరి వాళ్ళ అంగడి వాళ్ళే ఫోన్ చేసేసరికి నాకు క్లారిటీగా దేని గురించి మాట్లాడుతున్నావో చెప్పు, లేదంటే వదిలే. ఇండైరెక్ట్గా నాకు చెప్పలేదు, డైరెక్ట్గా ఉంటే చెప్పు నాకు అంతే. కమ్మలు అయితే నా బుట్ట కమ్మలు అయితే ఇంతకుముందు అయితే ఉండేవన్నమాట. ప్రతాప్ అయితే పెట్టొచ్చి సంవత్సరం అయ్యింది, ఇంకా రాలేదు. నేను ఆ విషయానికి పొద్దున చెప్తే నీకు ఆన్సర్, మళ్ళీ దాని గురించి పదే మాట్లాడొద్దని వాళ్ళు నాకు కోపం వస్తుంది. ఇట్లా అంటాడు కదా, నేను అసలు తను అడుక్కోకుండా ముందే ఊరి దగ్గర అప్పు పుట్టలేదనమాట. ఇంక ఏదోలే నా కమ్మలు ఇప్పుడు పెట్టొచ్చిన తర్వాతకి ఇడిపించుకోవచ్చు అని అనుకున్నాను. కానీ ఇట్లే అంటే ఇప్పుడు నేను అసలు కూడా అడగలేదు. నాకు బాధ వేసింది, అందుకనేసి చెప్తుంటేనే నేను ఇంత రియాక్ట్ అవుతావు చూడి. నాకు భలే కోపం వస్తుంది చూసి చెప్పేనే. అసలు సంవత్సరానికి ఉత్త 15,000కి అనమాట, ఎంత గుణ కాదనమాట. 15,000కి 15,000 వడ్డీ ఉంటుంది అక్కడ. అందుకనే నా బాధ, ఇంకేం లేదు. అసలు వడ్డీకే పోతున్నాయి కదా. ఆ అప్పుడు ఫోన్ చేసి అమ్మ ప్రమిళ ప్రతాప్ ఆర్యనే నువ్వు కమ్మలు తీసుకొని పోండి, ఇట్లే టైం అవుతుండదని అయిపోయి ఫోన్ చేస్తుంటే నాకు అట్లే దుఃఖం గొంతు వరకు వచ్చేది. నిజం అంటే పెళ్ళైనప్పటి నుంచి పెడుతుంటే అప్పుడు ఇంటి పనికి అవసరం పడి పెడుతుంటే తీసుకొచ్చుకుంటుంటాం అనమాట. ఈసారి చాలా లేట్ అయ్యేది, నాకైతే చాలా బాధ వేస్తున్నది. అసలు ఇవి అవన్న కమ్మలు పెట్టుకుంటే 2 రోజులకే మనం స్నానం చేస్తాం కదా, వేడి నీళ్ళు తగిలి తెల్లగా అయిపోతున్నాయి. నిజంగా అసలు నాకు తలుసుకుంటే చాలా బాధ వేస్తుంది. నేను మాట్లాడుతున్నాను. స్టాప్ ఇంకా ఫ్రెండ్స్. మొత్తానికి అది కమ్మలు యాక్చువల్గా అంటే మన బంక్ చేయించేటప్పుడు హోటల్ పెట్టుకునేటప్పుడు కొంచెం అమౌంట్ తక్కువైంది అనమాట. సో అప్పుడు తక్కువైతే ఎవరిని అడుగుతావులే, మన దగ్గరే ఉంది కదా, సో ఏమైనా కమ్మలు కొదువు పెట్టి సో తెచ్చుకున్నామంటే కొంచెం అమౌంట్ అయితే తెచ్చాను. బట్ ఆ విషయం ఎట్లా అడగాలి చెప్పండి? డైరెక్ట్గా ఏదైనా ఉంటే నాకు కమ్మలు పెట్టుకోవాలనిపిస్తుంది, ఏదైనా తీసుకొచ్చే మార్గం కూడా చెప్పాలి. కానీ నిజంగా ఇట్లా ఇండైరెక్ట్ చేసిన వాళ్ళ కోపం ఫ్రెండ్స్ నిజంగా. ఎందుకంటే మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఏది అనుకున్న సమయానికి జరగదు, కొంత ఇబ్బంది పడతాం. అట్లాంటి ఇబ్బంది పరిస్థితుల్లో ఇప్పుడు ఎందుకు చెప్పు, టు బి ఫ్రాంక్, నాకు అప్పుడు పెళ్లిలో ఒక చిన్న ఉంగరం ఉండింది అప్పుడు. సో నేను అప్పుడు అమ్మేసినాను అంతా. నేను ఈరోజు ఒక్కరిని కూడా ఎవరిని అడగలేదు తెలుసా, ఎందుకు మన కోసమే కదా ఖర్చు పెట్టింది అని. నాకు కూడా అదే చెప్పేది,
అసలు పోయిన తర్వాత నిజంగా మళ్ళా ఏదైనా ఫ్రెండ్స్ కానీ మంచిగా అడిగితే నేను ఏమంటానంటే మనం ఏమైనా బంగారు కానీ ఏదైనా కానీ పెట్టుకోవాలి, అట్లా అవసరానికి కానీ తీసుకొచ్చుకోవాలన్నమాట. అది ఒడ్డు కిందికే పోయినప్పుడు చాలా బాధ అవుతుంది. ఇంకోటి ఏమంటే ఇప్పట్లోనైతే బంగారం అసలు చేర్చుకోలేమన్నమాట. అర్తలం 70,000 ఉంది. మా పెళ్ళి అప్పుడు ఎంత ఉందంటే అర్తలం అంటే 19,000 అనమాట. చాలా నాకు మా అవ్వ నేను కష్టపడి చేర్చుకున్న బుట్ట కష్టపడి తెచ్చుకున్నావు కదా, ఖచ్చితంగా ఏదో ఒకటి మన పొజిషన్ ఆపుకుని తెచ్చిస్తా. ఓకే ఇప్పుడు ఫ్రెండ్స్ నిజంగా ఎన్ని విషయాలు బాగున్నా కొన్ని విషయాలు కూడా ఇలా కొంచెం హార్టింగ్ గా మాట్లాడితే నాకు నిజంగా బాధ చేస్తుంది. ఓకే పొద్దున అడిగితే నేను చెప్పిన ఏదో ఒకటి చేసి చూద్దాం లేని లైట్ తీసుకున్నా. ఓకే ఇప్పుడు మళ్ళీ దానికి ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి అడగాల్సిన అవసరం అయితే లేదు కదా, మన కోసమే కదా. నేనేమన్నా ఒకనే పోనీ నీది ఏదైనా నమ్మించి తీసుకుని నేనేమన్నా తిన్నాను చెప్పండి, నమ్మించుకొని మన కోసమే. ఇంకా నాకు అట్లా అంటే కోపం వస్తుంది నిజం అంటే. ఎవరన్నా అట్లా అంటారా? ఇప్పటికీ నేను బైక్ లేక తిరిగి 1 year అయింది. నానైతే హెలికాప్టర్ మీద తిరుగుతాను, నాన్న కూడా అంతే. ఏదని చెప్పేది మంచిగా కూల్ గా చెప్పి ఓకే, దయచేసి మనిషి అయితే చెడిపోద్దు. ఏం చెడిపోతుంది కావాలని కూడా నేను అడగలేదు. అట్లా ఏదైనా ప్రతాప్ చూడు తెచ్చుకుందాం ఆ రోజు. మా సైడ్ అయితే ఎక్కువ శాతం ఇప్పుడు పెళ్లి అది మీ ఎవరి సైడ్ అయినా అందరికి ఒకటేలే. పెళ్లిలో ఎవరైనా బంగారం పెట్టుకోవాలనుకుంటే ఎవరి పెళ్లికి వెళ్ళినా నువ్వు పెట్టుకోవాలనుకున్నావు కాబట్టి నువ్వు పెట్టుకోవాలనుకుంటున్నావు కాబట్టి తెచ్చిస్తా. దాని గురించి అసలు ఇంకా డిస్కస్ అనవసరం. ఓకే అది ఆలోచించరా, ఏదో అవసరం కానీ నీ అవసరం వాడుకున్నావు అని నన్ను అంటే ఒప్పుకుంటా. కానీ అస్సలు అనలేను అట్లా, నీ అవసరం వాడుకునేవని నానే అనలేదు. మళ్ళీ ఎందుకు ఫేస్ ఎక్స్ప్రెషన్ డైరెక్ట్ గా అడగాలి మనసులో ఉంటే. కమ్మలు లేవని సంగతి తెలియదు, ఏవి లేవని సంగతి తెలియదు. మా ఇంట్లో మా అమ్మ కూడా చెప్పలేదు. నన్ను ఏడున్నామంటే ఎప్పుడైనా పెళ్ళికి పోయినప్పుడు పెట్టుకుంటే పాప అంటే లేలమ్మది మర్ర లూజ్ ఉన్నది అడని పడిపోతుంది అని పెట్టుకుంటాను. నన్ను ఎందుకు అడుగుతున్నానంటే ఇట్లే అయిపోతున్నాను కదా అని నాకు బాధ, అంతే ఇంకేం లేదు. నేను ఇప్పుడు కావాలని పెట్టుకోవాలన్న నా ఆలోచన మీద అడగలేదు. సరేనప్పా ముఖం మీద మార్చుకునేది మొత్తం కమ్మల గురించి అని తెలిసింది. ఈ మంత్ వెయిట్ చేయి, నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా ఖచ్చితంగా ట్రై చేస్తాం. ఓకే తెచ్చిస్తా. వద్దులే అనిపిస్తుంది కొన్నిసార్లు నిజంగా బాగా అనిపిస్తుంటుంది కానీ సో ఎనీవే కమ్మలు కావాలి తెచ్చిస్తా ఫ్రెండ్స్. ఓకే అంట చేసుకో. నేనేమో నా కమ్మలు గుర్తొచ్చి ఏమో అడిగితే ప్రతాప్ అయితే ఇట్లా సీరియస్ అవుతారని నేను అస్సలు అనుకోలేదు అనమాట. మామూలుగానే తను అడుక్కోకుండా ముందరే నేను ఏదైతే ఇంకా ప్రతాప్ అయితే అడుక్కోకుండా ముందరే నాకు బంగారం కానీ ఇంతకుముందు టిక్కి కానీ నేను అడుక్కోకుండా ముందరే చేపించాడు అనమాట. నేనేమో నాకు ఆడపిల్లలకి అందరు గుర్తుకొస్తారండి, నాకే కాదు. పండుగలు వస్తే ఆడపిల్లలు గుర్తొచ్చేదే ఫస్ట్ బంగారం, చీరలు కట్టుకోవడానికి అన్నీ గుర్తు వస్తాయన్నమాట. మాకు కూడా దగ్గరలోనే గుడ్ ఫ్రైడే పండుగ అయితే ఉంది కదా, నాకు అట్లా గుర్తొచ్చి నేనేమో అడిగితే ఇంత సీరియస్ అవుతాడని నేను అనుకోలేదు. కానీ కొన్నిసార్లు మన పరిస్థితిని బట్టి అమ్ముకోవాల్సిన టైం కూడా వస్తుందిలేండి. కానీ నేనైతే పెట్టాను అంతే కానీ ఏం అమ్ముకోలేదు. కానీ ప్రతాప్ నిడిపిమని నేను అడిగాను, కానీ నేను ఇప్పుడు పొద్దున అడిగింది వాటికి బాగుందనమాట. మళ్ళీ నేను ముఖం అట్లా పెట్టుకునేసరికి చాలా కోపం వచ్చింది అనుకుంటాను ప్రతాప్కి అయితే. ఇంకా అడిగే పథకల్లా అసలు చాలా సీరియస్ అయ్యాడు అనమాట. ఏం లేదు ప్రతాప్ ఈసారికి నన్ను ఇంకోసారి అడగలే, ఇంకా అడుక్కోక ముందరే ఇంకా ఇడిపిస్తాడు నాకు తెలిసి. ఇడిపిస్తారన్నాక ఎప్పుడో ఎన్నిసార్లు పెట్టొచ్చినా నేను అడుక్కోక ముందే పండుగ రేపు పండుగ అన్నా కూడా తెచ్చి ఇచ్చే రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఈసారి లేట్ అయింది కదా కొంచెం బాధ అయ్యి నేను అట్ట అయ్యాను, కానీ నాకంటే ఫుల్ అట్ట అయింది ప్రతాప్ నిజంగా. అంటే మీరు కూడా ఎవరు ఏమనుకోవద్దండి, ప్రమిళ నువ్వేమి ఇట్లా అడిగేవని నాకు బాధ అనిపించింది, అడిగాను అంతే, ఇంకేం లేదు. ఇంకా ఆ రోజు అయితే కొంచెం డబ్బులు తక్కువ వచ్చాయన్నమాట. ఇంక నేనేమి ఎవరినో ఎందుకు అడుగుతావు, ఆడగోసినా వడ్డీలకే ఇచ్చేదనమాట. ఆ రోజు కూడా ప్రతాప్ ఇంకా డబ్బులు వేరే కాడ ఎవరినన్నా అడుగుతాను కమ్ములు వద్దని అన్నాడు అనమాట. నేనుండి ఇంకెవరిని అడిగినా అప్పే కదా ఎందుకులే, ఇంకా మన డబ్బులు మరి ఎరవల దగ్గర కోసినా వడ్డీకే కదా, ఇంకా యాదో ఒకట్లే ఇంకా కమ్ములే ఒత్తు పెడదాంలే అని నేను అడుక్కోకుండా ముందు నేనే చెప్పాను. చూడండి ఇప్పుడు నేను అడిగితే ఇంత సీరియస్ అవుతాడు. ఒత్తు పెట్టడం అంటే మా భాషలోనే అంటారనమాట, కుదు పెట్టడం అని అంటారు లేని చాలా మంది. ఇంకా అడుక్కోకుండా ముందే నేను కూడా ఇచ్చాను, నన్ను కూడా అర్థం చేసుకోవాలి కదా. నిజంగా ఇప్పుడు చాలా కోపమేయడం అనమాట, కానీ నేనే తగ్గి మాట్లాడతాను, ఇక అంతే తప్పదు. ఇక పని చూసుకున్నాడంటే అర్థం చేసుకోవాలి, ఇక ఫుల్ కోపం వచ్చింటేనే ఆ మాట వింటాడని. ఇంక నేను తొందర వంట చేసుకొని అయితే ఇంకా మరి మాట్లాడాల. పోలీసేది అయిపోయేది, నేను కూడా ఉల్లిగడ్డ టమోటా కట్ చేసేది కూడా అయిపోయేది అనమాట. కొన్ని ఎక్కువ వస్తున్న వస్తే 20 రూపాయలు వెండుకొని వచ్చేవాడు అంటే మాట్లాడుకుంటూ ఇట్లే ఉండాలంటే మార్కెట్లో ఎక్కువ కాస్ట్ ఉంటే కొంచెం తక్కువనే ఉంటారా, అందుకే కదా ఉల్లిగడ్డలు ఎక్కువ కోసుకో ఇవి తక్కువ ఉన్నాయి కదా అని చెప్తుంది అనమాట. ఇంగిన కానీ కోస్తా
నానేమి దండుగుండా ఏమని వేసి ఒక 2 రోజు అట్లా చేస్తాను, అట్లా చేసాను. ఈరోజు తక్కువ వచ్చామన్నమాట. ఇంకా 2 ఉల్లిగడ్డలు అయితే మరి తెచ్చుకొని అయితే కట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకా మా ఇంట్లోనైతే ఈరోజు వచ్చేసి చిక్కుడుగాయ సజ్జ రొట్టె అన్నం అనమాట. సో ఇంకా మేము అదే ఈరోజు మా ఇంట్లో డిష్ అయితే చిక్కుడుగాయ సొద్దరెడ్డి చేస్తాను. నేను అప్పుడే చెప్పానులే కానీ ఏమనుకున్నాను ప్రతాప్ కొంచెం అంటే నాను అనుకోకుండా నేను అడిగానే తప్పేలే. అనుకోకుండా కదా డైరెక్ట్ తప్పలేదు కానీ ఓకే ఫ్రెండ్స్, ఓకే తీసుకున్నాను కాబట్టి తెచ్చిచ్చే బాధ్యత నాకుంది. కానీ నువ్వు నవ్వుతూ అడిగినా తేక తప్పదు, ఏడ్చుకుంటూ అడిగినా తేక తప్పదులే. కానీ దాని గురించి ఎందుకు, సారీ బాధపడద్దులే. అయితే ఇంకో 2 సంవత్సరాల్లో లేదు కమ్మలో. సరేలే సరేలే. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందిలే కానీ తెచ్చిస్తలే. ఎందుకు మళ్ళీ పాపం మూడ్ ఆఫ్ చేయకూడదు. ఒక ఉప్పులకు కూర ఎక్కువైందంటే నన్న 10 నిమిషాలు బాధపడి ఊరికైతారు. కానీ బంగారం విషయంలో తేడాలు వస్తే బాగుండదు, కోపాలు అవుతుంటారు. కాబట్టి తెచ్చిస్తా ఫ్రెండ్స్ నేను కూడా. ఓకేనా? చెప్పురా మరి. ఓకే, 1 మంత్ టైం అడిగాను కదా ఫ్రెండ్స్. ఒక 1 మంత్ నాకైతే టైం కావాలి. 2 మంత్లుగా తీసుకో. 2 మంత్లు వద్దు, 3 మంత్లు వద్దు, చాలు. 1.5 మంత్ చాలు నాకైతే. ఇది వచ్చేసి అవుదు అనమాట. ఇట్లా చేతిలో ఇట్లా ప్రెస్ చేస్తారు కదా, అదే అనమాట. ఎన్ని రోజులు ఆడో పాడింటే దొరకలేదు. ఈరోజు దొరికనమాట. తీసుకొని వచ్చి అయితే అవ్వకైతే పట్టించి ఇట్లా చేయి అదుముకుంటుంటే ఇంతకు ప్రెస్ చేస్తుందంటావారా? చేపియాలి మనమే. ఇంకా ఏం చేస్తాం, ఇట్లా చేతిలో పెట్టి ఇట్లా మనమే అనాలి. మనం అన్న తన సొంతంగా కొంచెంసేపు అంటే ఇంకా అట్లే అలవాటు చేసుకుంటే బాగుంటుందా అని గడబెడతాను. లవ్ లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అవ్వ ఎక్కువ శాతం బయటే ఉంటుంది అనమాట. అట్లా మందిని చూసుకుంటుంటే కొంచెం తనకు కూడా ఫ్రీగా ఉంటుంది. నాకు ఇట్లా ఏదైనా బాధ కంటే కొంచెం మందిని చూస్తే మర్చిపోతుంది అన్నట్ల. మేము 3 గంటలప్పుడు మన కట్ట మీద నీడు వస్తుంది కదా, అప్పుడైతే ఇంకా మా అత్త నేను కానీ ప్రతాప్ కానీ ఇంకా అట్లా బయట తీసుకొని అయితే కూర్చోబెడతామన్నమాట. పొద్దున 12 వరకు మన కట్ట మీద ఉంటుంది. ఇంక తర్వాత లోపలికి తీసుకొని అయితే వస్తామన్నమాట. ఎక్కడ బయటమమ్మా ఆడుకుని ఏంటివే. అసలు మా పిల్లల్ని పొద్దున పూట బయటకి ఇడం కదా, ఈ సాయంత్రం విడిచేసరికి ఇంకా రెచ్చిపోయి ఆడుకొచ్చుకుంటారు అనమాట. కొంతసేపు ఆడుకున్న తర్వాత ఇంక చేతులు కడుక్కొని అన్నం తినిపిస్తే ఇంకా బాగా వండుకుంటారు. ఇంకా బియ్యంగా తినకూడదు. అప్పుడు బియ్యము ఎవరి పెళ్ళిలోనా బియ్యం ఇట్లా వేసేటప్పుడు తిన్నా కూడా మన పెళ్ళిలో వాన వస్తుందని తింటే తిడుతుండ్రు అనమాట. నువ్వు కూడా తినద్దు ప్రశస్త, నీ పెళ్ళిలో కూడా వాన వస్తుంది చూడు. అంటే బియ్యం తింటే పెళ్ళిలో వాన వస్తుంది. మరి ఏమనుకుంటే అయినా మన పెళ్ళిలో వానే వచ్చలేదా? ఎండాకాలం చేసుకుందాంలే ఒకసారి, వద్దులే. ఎవరైనా వర్షం కావాలంటే బియ్యం బాగా తిని ఎండాకాలంలో చేసుకుని ఫ్రెండ్స్, వర్షం వస్తుంది ఎండాకాలంలో. ఆయన అట్లేం లేదు, కూరలు అనుకుంటే కురుస్తుంది. మా పెద్దనాన్న కొడుకు పెళ్ళి కూడా మా సేమ్ డేట్ అనమాట. 14, 15 వాళ్ళు కూడా. వాళ్ళ పెళ్ళిలో ఫుల్ వర్షం. అసలు మా అన్న లోపల పోనీ కూడా అసలు సింత చేసుకుంటూ కూర్చున్నాడు అనమాట. పెళ్ళి కాదేమన్నట్లా. నిజంగా ఇందు మాకల వరకు నీళ్ళు. మేమేమో బాగా రెడీ అయ్యేసి ఇంకా వచ్చేసి నైటీలు వేసుకొని తిరుగుతాం అనమాట. అట్లా ఉంటుంది కొన్నిసార్లు సిచ్యువేషన్ నిజమంటే. ఇంకా లాస్ట్కి 10 కట్టిస్తారేమో తాళి అనుకుంటాం. కానీ కొంతసేపు వాళ్ళ తలంబ్రాలు పడేంత వరకు వర్షం ఆగినాక అప్పుడు పోయి చర్చిలో తలంబ్రాలు వేర్చుకొని వచ్చారనమాట. అట్లా ఉంటుంది. అది అదృష్టం. కొంతమంది వర్షం పడుతుంది, కొంతమందికి పడదు. మనకైతే వర్షం లేదులే, ఎండే ఉంది. కానీ చేయి ఎందుకు రట్ట నమ్ములుతున్నావు? తినొద్దురా, బియ్యం తినకూడదంట. మీ అమ్మ మొత్తుకొని చెప్పింది ఇవాళ వరకే. నీకు ఒక విషయం తెలుసా? ప్రశస్తక్క నీ ఆధార్ కార్డు తీసుకొని అప్పుడు నువ్వు చదివేటప్పుడు దిగింటివో ఏమో ఏమ్మా ఇట్లున్నాడు మన ఆయన పిచ్చోడేది ఇట్లా అంటది. ఎవర్రా పిచ్చోడు? మరి ఫ్రెండ్స్ అక్క ఏమంటారు, ఎలిగోడు ఎట్లున్నాడు చూడుగా ఎట్లున్నాడు అని చెప్తాడు. ఇది చూడండి, నాకు ఇంట్లో ఇచ్చే ట్యాక్స్ ఎలిగోడు, పిచ్చోడు, వెర్రోడు అంట. తెచ్చలేగా భీమ్ నానబెడదాం, భీమ్ అని నాంటావా అని తినకూడదు ఇంకా చాలు. అంత మూరా వద్దులే, ఇది ఒకటే సార్లే. ఒక 20 రూపాయలు తీసుకో, చూపి వెళ్ళి చూపి మూరిస్తాడు. 20 రూపాయలు ఇస్తావా? ఇప్పుడు అవి 20 మూరా. గుండెమల్లి 30 రూపాయలు 3, 20 రూపాయలు. ఇవి 20 అవి 20లే.
ఈ డబ్బులు పెన్ను రాదండి తీసుకుంటుంది ఏంటి వాళ్ళని చెప్పి మాట పోయినా నేను పిలిచి మరి తీసుకుంటావా ఇప్పుడు మీ అమ్మకి ఇస్తావు ఇంకా 20 రూపాయలు ఉన్నది ఉంటుంది ఎందుకుంటుందా అమ్మా ఇంకా సాయంత్రానికి అయితే ఫ్రెష్గా ఉంటాయనేసి అయితే ఇంక ఇట్లే కవర్లోనూ పెడితే ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఫ్రిడ్జ్లోనూ అయితే పెడతాను 2 మూరలు అయితే తీసుకున్నాను అనమాట కనకాంబరాలు 1 మూరు ఇంకా గుండెమల్లలు అయితే 1 మూరు అయితే తీసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లోనే అయితే పెడతాను వాడిపోకుండా అయితే ఉంటాయి ఎండాకాలం కాబట్టి అట్లా కిచెన్లో పెట్టి మర్చిపోయామంటే కొంతసేపుకే మాడిపోతాయి అనమాట ఇంకా అందుకనేసి ఇంకా మా అవ్వకైతే ఈరోజు కాకరకాయ చేయాలన్నమాట కాకరకాయ అన్నము బాగా ఎల్లిపాయలు దంచి చేస్తే బాగా టేస్ట్ ఉంటుంది అనమాట కాకరకాయ దీనికి చేదు కాబట్టి ఈరోజే పెడుతున్నాం అనమాట ఇంకా కోడిగుడ్డు పాలు అయితే ఉడికిపెట్టాను అనమాట ఇంక బయట దొరికిపోయి మాకు అడిగిచ్చి ఇంక తినిపించాలన్నమాట పొద్దున్నే ఇంకా టాబ్లెట్లు అయితే అయిపోయాయి ఈరోజు ఫోన్ చేసి టాబ్లెట్లు కూడా తెప్పియాలన్నమాట మనం పోవాల్సిన అవసరం అయితే లేదు ఆన్లైన్లోనే పంపిస్తారనమాట మనము ఇక్కడ నుంచి ఫోన్పే కొడితే పంపిస్తారంట ఇంకా ఫోన్ చేసి మాకున్నప్పుడే మాట్లాడిపియాలా ఇంకా నేను సామాన్లు అయితే దిక్కుతాను ఇంకా అన్నం అయితే చేశానమాట ఇంకా మా వాళ్ళు అందరూ అయితే టీ తాగిరి ఇంకా ప్రతాప్ బాగా మట్లే పెట్టేది కొంచెం నేను వాళ్ళను వస్తానే మేమే తాగాం తర్వాత డబ్బులు కాబట్టి త్రిబుల్ నాకు అవసరం లేదు లేదా ఇంకా అవ్వకు వచ్చేసి పాలు అనమాట కాలు పెట్టి పక్కకు పెట్టాను లేచినాక మకం కడిగేస్తాను ఇంక ప్రమేల పాల డబ్బులు కట్టడానికి పోతుంది చూడండి పాల డబ్బులు ఇచ్చేస్తాను అనకేసి వేయింది అనమాట అక్కడికి ఉంది కదా ఉయ్యల్లో ఉంది లేచింది లేచింది చూడు ఉయ్యల్లో ఉంది చూడు సామాన్లుగా కడగల ఇంకా ఇంట్లో సరుకులు కూడా అయిపోయాయి అనమాట నెల ఆఖరికి వచ్చేసరికి అయితే ఉండిన సరుకులు అన్నీ అయిపోతాయి కారము బ్యాళ్ళు అవన్నీ అయితే ఇంకా ఈరోజు అయితే ఇంకా అన్ని పోయి సరుకులు అయితే తీసుకొచ్చుకోవాలా పిల్లలకి ఇంక బిస్కెట్లు ఇంకా డైలీ పొద్దున్న లేస్తే బిస్కెట్ అడుగుతారనమాట బిస్కెట్లు కూడా అయిపోయాయి అనమాట బిస్కెట్లు బన్నులు ఇంకా ఇంట్లోకి కావాల్సిన సరుకులు అయితే ఈరోజు అయితే తెచ్చుకున్నాలన్నమాట ఇంకా ఒకటి లేకుంటే కూడా కిచెన్లో ఎట్లుంటుందో కిచెన్లో వంట చేసే వాళ్ళకి తెలుస్తుందిలేండి ఇంక అందుకనేసే ఇంకా కారము అన్నీ అయిపోయాయి అనమాట ఇప్పుడైతే పోయి ఇంకా సరుకులు అయితే తీసుకొచ్చుకోవాలన్నమాట ఇప్పుడు చేసుకొచ్చుకుంటే నెక్స్ట్ 25-26 వరకు ఉంటామన్నమాట మేము నెల సరిపడే సరుకులు తెచ్చుకుంటే సబ్బులు అవన్నీ ఇంక సరిపోతాయి నెల వరకు వస్తాయన్నమాట మరి అయిపోయిన తర్వాత కరెక్ట్ ఇట్లా టైంకి మరి పోయి తెచ్చుకోవాలన్నమాట ఇంకా తొందర అయితే పోయి ఇంకా సామాన్లు కడిగేసి అయితే అంగడికి అయితే పోయి ఇంకా సరుకులు అయితే తెచ్చుకుంటాను ఇంకా పొద్దున్న లేచి అయితే ఇంట్లో పని అంతా అయిపోయేది అనమాట ఈ సామాన్లు ఒకటే ఉన్నాయి ఇంకా మా అత్త కసులు కొట్టి ఇంట్లో నీళ్ళు అయితే పడుతుంది అనమాట ఇంకా నేను అన్నము టీ ఇంకా అవ్వకి మాకి వంట అయితే చేస్తాను ఇంకా సామాన్లు కూడా కడుగుతుంటే నేను కడుగుతాను నా తొందర అనికాసని నేను కూడా సామాన్లు కడిగినకి అయితే వస్తాను అనమాట ఇంకా వాళ్ళు లేచే లోపల అయితే నీళ్ళు కాబట్టి వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళు ఇంట్లోనే పెట్టాలన్నమాట కొంతసేపు ఉంటే ఇంకా అంగన్వాడికి పోతారు ఇప్పుడు 1 పూట బడి అంటారు కదా 1 పూట అనమాట 12 లోపల అయితే ఇంటికి వస్తారు వాళ్ళు రెడీ చేసి పంపించాలన్నమాట వాళ్ళు పోయేంత వరకు ఇల్లు ప్రశాంతత ఉండదు ఇంకొకటే అల్లరి చేసుకుంటుంటారు అనమాట లేపాలి వాళ్ళని లేపించి మకాలు కడిగించి ఏమన్నా తినిపించి అయితే ఇంక స్నానాలు చేయించి అంగన్వాడికి అయితే పంపించాలన్నమాట ఇంకా తొందర అయితే సామాన్లు కూడా అయిపోతాయి 2 నిమిషాలకే ఉండేవి అయినా లేచిందే తొందర పని కొంతమందికి సాగదు కానీ నాకైతే తొందర అయితే అయిపోతుంది ఇంకా అక్కడ కిచెన్లో వంటకి పెట్టుకాసి ఇంక సామాన్లు అన్నీ వేసుకొని ఇంకా తొందర అయితే అన్ని సామాన్లు అడిగేసి ఇంకా అంగడికి అయితే పోయి రావాలన్నమాట అంగడి పోయి ఆడ సెంగేసేపు అవుతుంది అనమాట చాలా మంది వస్తుంటారు మనకి వాళ్ళు మన దండికి కాబట్టి కొంతసేపు నిలబడాల్సి వస్తుంది అనమాట వాళ్ళు ఏదో ఒకటి తీసుకొని అట్లా పోతుంటారు అందుకనేసి పోయి తొందర అయితే తెచ్చుకోవాలన్నమాట ఇంకా కొంతసేపు అయితే 12-11 లోపల అయితే అంగడి బంద్ చేసుకుంటారు ఎండ పొద్దులో తెరవరు అనమాట మళ్ళీ 3 గంటలకు అయితే స్టార్ట్ చేస్తారు అంగడి తెరిచేది పోయి తొందర అయితే తెచ్చుకుంటాను కదరా ఏం బిస్కెట్లు పిచ్చి పట్టిందిరా నువ్వు ఉన్నావు నువ్వు ఎక్కువ నువ్వు బిస్కెట్లు పట్టు ఏం బిస్కెట్లు అప్ప ఇచ్చే తీసుకుపోండి మా ఇంట్లో లేండి ఇంకా అసలుగా లేండి ముందుకి ఎక్కండి
ఇవన్నీ వాళ్ళు నీకు ఒకటా రెండా ఒకటా రెండా? 5 చేతికుండేది 5,000 కాబట్టి 5 చూపించేది, 10 ఉంటే 10 కూడా చూపిస్తుంది. పోండి ఇక ఇంట్లో పోండి. పొద్దున్నే బిస్కెట్లు తినేది అలవాటు అనమాట. ఇంకా పొద్దున్న ఈకోకుంటే ఏడుస్తారు. ఇంకా చించియాలా మీరే చించుకున్నల్లా ఇంట్లో పో. సో ఫ్రెండ్స్ ఇంకా అలాగే వెళ్ళి సో ఇంట్లోకైతే సరుకులు నిండు తక్కువైనాయంట. సో వెళ్ళైతే తెచ్చుకుందాము. ఎందుకంటే తనకి పొద్దున్న నైట్ నుంచి చెప్తానే ఉంది. సో ఇప్పుడు కూడా చెప్పింది కదా, మీరు విన్నారు. సో వెళ్ళి తెచ్చుకుంటే టెన్షన్ ఉండదు. ఎందుకంటే మనకి ఏదైనా తక్కువైనా ఒక కానీ ఇంట్లో సరుకులు కొద్ది తక్కువ ఉంటే ఇబ్బంది అనమాట. సో అన్నీ ఉన్నాయనుకో హ్యాపీగా వాళ్ళే చేసుకొని తింటారు కానీ. సో కాబట్టి మనం వెళ్ళైతే ముందు తీసుకొని వచ్చి పెట్టేద్దాం. ప్రారంభాలు వస్తావా, నువ్వే తెచ్చుకుంటావా? అదే నువ్వు వెళ్ళి తెచ్చుకుంటానంటే హ్యాపీగా వెళ్ళు, లేదు రమ్మంటే వస్తా. పాలు తాగుతావా? ఏమి ఎగ్గు ముందు ఉంది, అక్కడ ఉంది. రే కూర రే తీసుకో, ప్లేట్లోకి వేసి ఇచ్చేసి. బరువు వ్యక్తి చెప్పేది పోయి ఏదైనా చూడు మూతి మార్చేది నేర్చుకునేది బాగా. మళ్ళీ అన్నేం చెప్పంటావు? పదా ఉండరే ఉండు. అవు బరువు అయ్యేదని చెప్పడానికి కూడా బరువు ఎత్తే అదే ఇక్కడి సంచీరా అట్లా వెనుక్కోవచ్చు కాసి మరి వెనక్కి అయింటే ఇంకా కోపం వచ్చేది మరి. మెడికల్ షాప్ దగ్గర లేట్ అయ్యారా రా నన్ను అనుకుంటే ఇంకా ఇల్లు ముడతాను రాడేమనుకుంటే అట్లే చేసినాడే. అసలు తిక్కదానిలోకి మోసుకొస్తుంటే ఏ తినే సరుకులు మోసుకోవడానికి ఏమి తినే సరుకులు కాదు, ఇట్లా సంచి మోసుకొచ్చాకి సరి జోలేకే సంచాన్ని అయితే కొంచెం ఇట్లు పెట్టుకుంటాం. 25 కేజీలు 30 కేజీలు ఉంటుంది మరి. కేజీలు తినే పుట్టారు కదా మనకి. ఇన్ని తిన్నా ఏమన్నా వస్తే ఐస్ క్రీమ్ కొని అది కొని ఇంట్లోనే నూడిల్స్ చేస్తాను, ఇంట్లోనే సేమియాలు చేస్తాను, ఉప్మా చేస్తాను. మీరు బయట అడిగితే మీకు కథ ఉంటుంది చూడండి. చెప్పేనే ఒక పని చేసి బిస్కెట్లను ఇంట్లోనే తయారు చేయ ప్రేమలా తయారు చేయాలి. అది ఒకటి తయారు చేస్తే బాగుంటుంది. ఆ అమ్మ అయితే ఆ వీడియోలో షార్ట్ వీడియోలోన పుచ్చకాయ ఉంటుంది కదా, పుచ్చకాయ జ్యూస్ చేసి ఐస్ క్రీమ్ చేసుకుంటారు కదా, అవన్నీ చెప్తుంటే వద్దు నాకు నిన్న మైండ్ ఎట్లా అనిపించేదే. ఇంత పిల్లలకు కూడా ఇంత తెలివి ఉండదు చూడండి. తీస్తాను తీసి పెడతాను. అది ఇంతకు బిల్ ఎక్కడ పెట్టినావు? బిల్లా అవ్వు ఆడబెట్టి వస్తున్నాయి అట్లా నువ్వు. అవును మర్చిపోయినా. జూమ్ జరగండి ఫ్రెండ్స్. ఇంకా చూడండి దగ్గర దగ్గర 2,500 పౌడర్ డబ్బులు తీసుకొని బయట పోయి పడేసి వస్తారు అనుకో, మీకు పడతాయి. అందుకనేసి ఒకటి పోయిన ఒకటి ఉంటుందని భద్రాన్ని తీసుకొచ్చి పెట్టాను. మరి అంగుళి గోళ్ళు అంటే ఓపిక లేదు. ఎన్ని రా పెళ్లి సంతానంతో అట్లా ఉంది కదా. ఓ అందరు పట్టుకొస్తుంటే అడుగుతుంటే వద్దు. ఏమో ఇంట్లో ఫంక్షన్ ఉందని. ఏం నీ బిడ్డలు ఏమైనా ఫంక్షన్ పెడతావా ఎట్లా ఉండి లేని సరుకులను తీసుకొస్తుందాం అనుకోసి అని అంటుంటే ఏమో ఫంక్షన్ అన్నట్లుంది కదా. ఎల్లిపాయలు అంటావా ఇక చాలా అయిపోతాయి. ఎల్లిపాయలు అయితే ఇంకా అవే ఎక్కువ వేయాల్సింది కాబట్టి సేమియాల ప్యాకెట్లు తెచ్చానే. ఏం ప్రశస్తం మీరు అసలు బయట తిండి అడిగితే మీకు కథ ఉంటుంది చూడండి. ఏమన్నా కావాలంటే అడగండి చేసిస్తాను. కానీ అంటే హోటల్లో ఎన్ని దొరుకుతాయని చేసిస్తావా? అంతే మరి. ఒకనాడు ఉప్మా చేసేయచ్చు, ఒకనాడు దోశ చేసేయచ్చు, ఇడ్లీ రవ్వ ఒకటే మనసు వస్తుంది. గుర్తుకొచ్చే మర్చిపోతుంది. ఆడ బిల్లు ఎక్కువ కొద్ది ప్రతాప్ ఇటు చూస్తాడు. సరే మరి మన దగ్గర నుంచి చూసుకోవాలి కదా. 2,500 ఫ్రెండ్స్ 2,500 ఇస్తుంటే 38 రూపాయలు వాపస్ వచ్చింది. మన పరిస్థితి అట్లా ఉండదు. ఎందుకంటే తప్పదు ఫ్రెండ్స్, ఇంకా పెద్దగా ఉన్నాం కాబట్టి. ఈ మాత్రం ఇవి ఎంత ఒక 25 రోజులన్నా అయితే 20 రోజుల నెల ఆఖరి వరకు వస్తాయి. నెల కాను ఇంకా నెల కానీ మధ్యలో వరకు ఇంకా అయిపోగొట్టుకూడదనే కదా ఇప్పుడు ఎన్ని బాధలు పడి. ఫస్ట్ ప్రైజీ ఇక్కడ తిరిగి ఏంటి అవి? పేచు పేచా కాదురా పేస్ట్. ఇంకా మొత్తం అయితే ఇన్ని సరుకులు అయితే తీసుకొచ్చామన్నమాట. ఇవన్నీ అయితే సర్దుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎన్ని ఐటమ్స్ చూడండి ఫ్రెండ్స్. ఇవ్వండి ఇన్ని తీసుకొచ్చే లోపు ఇంకా తప్పదనమాట. ఎందుకంటే ఇంక నెల సరుకులు అనమాట ఇవి. మేము నెలకు వాడే సరుకులు ఇవి మాత్రమైతే ఉంటాయి. ఇంకా ఇందులో ఏమైనా ఆయిల్ లేదు. సో టౌన్కి వెళ్ళి తేవాలన్నమాట ఆయిల్.
పోయి ప్రతాప్ అయితే తీసుకొని వస్తాడు అనమాట. అది కూడా నెల వరకు కావాలా. మొన్ననే పోసుకొచ్చింది ప్రతాప్ అయితే అవ్వకు బాగాలేదన్న రీసెంట్గా. అప్పుడు కూడా 800 పెట్టి సబ్బులు సరుపులు ఇంకా రోజు స్నానం రోజు చేపిస్తామా, బట్టలు రోజు ఉతుకుతాను కాబట్టి సబ్బులు ఎన్ని తెచ్చినా నానికి రావన్నమాట, సరిపోవు. అందుకనేసి ఈసారి డజన్ అయితే తీసుకొచ్చాను అనమాట. మొన్న నేను పెద్ద సబ్బులు కదా రే, ఈ ఒక్కోటి ఈ సైజు ఉన్నాయి. సరుకులు అయితే ఇంకా నెల వరకు అయితే వస్తాయి. ఇంకా అన్ని అయితే సర్దుకోవాలన్నమాట. బ్యాగులు తినేటివి కాదు, బ్యాగులు ఎక్కడ సర్దుకుంటే ఇప్పుడు ఇవన్నీ బాక్సుల్లో సర్దుకోవాలి. ఆడ ఉండే కదా బాక్సుల్లోన సర్దుకోవాలన్నమాట. సర్దుకొని నీటికి పెట్టేసి ఇవి 2 కేజీలు కారం తెచ్చుకున్నాం అనమాట. 1 కేజీ వేస్తాను, కేజీ డబ్బాలో వేసుకొని కేజీ అట్లా పక్కన పెడతాను అనమాట. ఇంకా మా మామూలు అయితే ఈ నెలలో నాకు కారంకాయలు అయితే ఇస్తామని చెప్పారు అనమాట. పోయి మా మామ అన్న తెచ్చిస్తాడు, లేదంటే మేమన్నా పోయి ఇన్నైతే కారం తినే కాయలు అయితే తెచ్చుకోవాలి. కొట్టించిన కాయలు అయితేనే బాగా ఆనికి వస్తుంది, కారం కూడా బాగా రుచి ఉంటుంది. ఏం చేసుకున్నా కాయగూర టేస్ట్ ఉంటుంది అనమాట. మామూలుగా అంగిట్లో తెచ్చుకుంటే ఎర్రలు మాత్రమే ఉంటాయి కానీ కారం అనిపించదు, అంత ఇది ఉండదు అనమాట. ఏదైనా కూడా మన చేతితో చేసుకుంటేనే ఏదైనా కానీ టేస్ట్ ఉండేది. ఇంకా మన చేనులో పండించినవి కాబట్టి మా మామ ఇస్తానని చెప్పాడు అనమాట. పొయ్యి అయితే కొన్ని మిరకాయలు అయితే మనకి తినేసి తెచ్చుకోవాలన్నా. ఇవి సరుకులు అయితే సర్దుతాను. ఆకలి అయితే టీ పొడి రాది తింటావు కదరా రే అమ్మాయికి జీవి. సర్లేండి అబ్బా, ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజు మా సంత ఇలా ఉంది. సో వెళ్ళొచ్చాము. ఇంకా ఇప్పుడు తేలేదు కాబట్టి సరే బన్ ప్యాకెట్లు అలాగే బిస్కెట్లు తేవాలి, ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఇదే మొత్తానికి సరేనా, ఇంకా మీకు తను సర్దుకుంటుంది లేండి మొత్తానికి. ఇప్పుడైతే ప్రాణం శాంతి అయింటుంది అనమాట, ఎందుకంటే సరుకులు వచ్చాయి కాబట్టి. లేకపోతే నన్ను ఊరికే ఇంక ఏదో ఒకటి అంటుండే. సరేనా ఫ్రెండ్స్, ఇది మొత్తానికి మంచి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మన మిడిల్ క్లాస్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మంచి వీడియోతో మంచి లాగా ఖచ్చితంగా నెక్స్ట్ టైం కలుసుకుందాం. మంచి వరకు అందరికీ బాయ్.